ఇక తాళిని అపూర్వ తీయబోతూ ఉంటుంది. అందరూ కూడా అలానే షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఇక భూమి మాత్రం చాలా కంగారు పడిపోతూ ఏం జరుగుతుందో ఏమో అన్న కంగారుతో అలానే చూస్తూ ఉండిపోతుంది. బావా, ప్లీజ్ బావా, ఇలాంటి తప్పుకు నువ్వు ఒడిగట్టకూడదు బావా. ఒకరు చేశారని నువ్వలా చేయడం కరెక్ట్ కాదు కదా బావా. ఒక్క క్షణం ఆలోచించు బావా, ప్లీజ్ బావా అనే విధంగా భూమి అంటూ ఉంటుంది. అప్పుడు వెంటనే గగన్ మాత్రం కోపంగా చూస్తూ ఉంటాడు. నీ భర్త ప్రాణాలు ఇంకొద్దిసేపట్లో పోతాయి. నువ్వు ఆ తాళిని తీయకుండా అలాగే చూస్తూ ఉంటే తీస్తావా లేదా అనే విధంగా అంటూ వెంటనే ఇక తాళిని తీయబోతూ ఉన్న క్షణంలో అంతలో శారద ఎదురుగా వచ్చి నిలబడుతుంది. ఇక వెంటనే గగన్ చెంప పగల కొడుతుంది. నువ్వేం చేస్తున్నావో నీకేనా అర్థమవుతుందా? అమ్మ, ఎప్పుడు కానీ నువ్వు నన్ను ఆపావనుకో, ఇక ఇక నేను ఉండనమ్మా, నేను బ్రతికి ఉండను. నిన్ను అవమానపరిచిన తను అలా ఉంటే నేను చూస్తూ నేనుంటలేను అనే విధంగా అనగానే ఇక శారద కూడా అలానే షాకింగ్గా చూస్తూ ఉంటుంది. అది కాదు నాన్న, నేను ఎందుకు చెప్తున్నానో వినరా? ఇలా చేయటం తప్పురా, వద్దురా. తన గాజులు పగిలిపోయాయి, తన పొట్టు చెరిగిపోయింది. ఇక తన తాళిని తీస్తే ఇక భర్త లేనివాడైపోతాడు. మరి నీకు అలా ఎందుకు చేసిందమ్మా ఆవిడ? అలా భర్త ఉండగానే అలా చేయటం మరి తప్పే కదా. మరి తనకు తెలీదా ఇలా చేయటం తప్పని? అలా చేసినప్పుడు మళ్ళీ ఏదో ఒక రకంగా ఫలితాన్ని అనుభవిస్తానని తనకు కూడా తెలిసి ఉండాలి కదా. ఇప్పుడు ఇలా చేస్తే ఇంకెప్పుడు కూడా అలాంటి ఆలోచన రాదమ్మా. అయితే నా మెడలో కూడా తాళిని తీయరా? ఏంటమ్మా, ఏం మాట్లాడుతున్నావు? మరి బ్రతికుండగా తాళిని ఏ ఆడదైనా తీయలేదురా. అది ఆడదానికి అదే కదరా బలం. ఆ బలాన్ని తొలగిస్తే ఇక ఈ ప్రపంచాన్నే కాదనుకుంటుందిరా. వద్దురా. సరే అమ్మా, నువ్వింతలా అడుగుతున్నావు కాబట్టి నేను నిర్ణయించుకున్నాను. ఏంట్రా అది? నీ కాళ్ళు తను పట్టుకోవాలి, నిన్ను క్షమాపణ కోరాలి. ఇంకెప్పుడు కూడా నేను ఇలాంటి తప్పు చెయ్యను, నేను నీ పట్ల చేసిన దానికి క్షమాపణ కోరుచున్నాను అని నీ కాళ్ళు పట్టుకొని ఏడవాలి. అది నేను చూడాలి అనే విధంగా అనగానే ఒక్కసారిగా అపూర్వ షాకింగ్గా చూస్తూ ఉంటుంది. విన్నావు కదా అపూర్వ, నా కొడుకు ఏం చెప్పాడో? నువ్వలా చేస్తావా, లేదంటే నీ తాళిని నువ్వు కోల్పోతావా? ఇక నువ్వే నిర్ణయించుకో అనే విధంగా శారద కూడా చెప్పగానే ఇక ఏం చేయాలో అర్థం కాక వద్దు వద్దు అపూర్వ, నువ్వు దాని కాళ్ళు పట్టుకోవడం ఏంటి? వద్దు బావా, నాకు నువ్వు ముఖ్యం బావా, నా సౌభాగ్యం ముఖ్యం. నువ్వు నిండు నూరేళ్ళు బ్రతికి ఉండాలి బావా, 1000 ఏళ్ళు బ్రతకాలి. నేను నీకోసం నేను చేస్తాను బావా అనే విధంగా అంటూ వెంటనే ఇక శారద కాళ్ళు అపూర్వ పట్టుకుంటుంది. ఇక అందరు కూడా అలానే చూస్తూ ఉండిపోతారు షాకింగ్గా. తప్పైంది, నేను అలా చేసినందుకు నన్ను క్షమించు అనే విధంగా అంటూ శారద కాళ్ళు పట్టుకోగానే ఇక కోపంగా శారదని తీసుకొని అక్కడి నుండి గగన్ వెళ్ళిపోతాడు. ఇక అందరు కూడా షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఇక కృష్ణప్రసాద్ మాత్రం నా భార్యపై చెయ్యాలనుకున్నావు, ఇప్పుడు వాడే నీకు తిప్పి కొట్టాడు. ఇంకెప్పుడు కూడా ఇలాంటి ఆలోచనలు ఇకనైనా మానుకో అపూర్వ అని అనుకుంటూ కృష్ణప్రసాద్ కూడా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అపూర్వ మాత్రం కోపంగా ఇంట్లోకి వెళ్ళి డోర్ వేసుకుంటుంది. ఇక శరత్ చంద్ర కట్లు ఇప్పగానే శరత్ చంద్ర పరిగెత్తుకుంటూ వెళ్ళి అపూర్వ, డోర్ తీయ అపూర్వ, ప్లీజ్ అపూర్వ, నేను తీయనండి, నేను తీయలేను, నేను చచ్చిపోతాను, నేను బ్రతకను. నువ్వు చచ్చిపోతే నేనెవరి కోసం బ్రతకాలి చెప్పు అపూర్వ, నేనెవరి కోసం బ్రతకాలి? నువ్వు డోర్ తీస్తావా లేదా, లేదంటే నీ బావ మీద బొట్టే అనే విధంగా అనగానే ఇక వెంటనే ఏం చేయాలో అర్థం కాక అపూర్వ వెంటనే డోర్ని తెరుస్తుంది. ఇలా పిచ్చిదానిలా ఇలా ఎందుకు చేస్తున్నావు బావ? వాడు ఏం చేశాడో నువ్వు కూడా చూసావు కదా. అంతా చూశాను అపూర్వ, అంతా చూశాను. నాకు బ్రతకాలని లేదు బావ, అసలు నా బ్రతికే ఇంతటితో ముగిసిపోయిందని అనిపిస్తుంది. ఎందుకలా మాట్లాడుతున్నావు అపూర్వ? నేను నీకున్నాను. వద్దు బావా, నాకు నువ్వు ఉంటావు బావా, కానీ నేను మళ్ళీ బయటికి రావాలన్నా
నేను సుమంగలిగా కనబడాలన్నా వాడు చచ్చిపోవాలి బావా. వాడు బ్రతకడానికి వీల్లేదు. నన్ను బ్రతికున్న శివాన్ని చేశాడు బావా. అలాగే వాడు కూడా చచ్చి కుళ్ళి కృషించిపోవాలి. నేను నీకు మాట ఇస్తున్నాను అపూర్వ. వాణ్ణి నేను ఎలా ఏం చేయాలో నాకు బాగా తెలుసు. ఇప్పుడు పెళ్ళి అని ఒకటి మనం పెట్టుకున్నాం. ఆ మార్గంలో మనం ఇప్పుడు నడవక తప్పదు. లేదంటే ఏదైనా జరగచ్చు. ఆ తర్వాత ఇక నేను వాడి అంతు చూస్తాను. నిన్ను ఎలా చేశాడో అంతకంటే ముప్ప తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగిస్తాను. అంతకంటే ఎక్కువ గతి నేను తెప్పిస్తాను. కానీ నా కోసం 3 ముద్దలు తిన అపూర్వ అనే విధంగా అనగానే ఇక అపూర్వ అలానే చూస్తూ ఉండిపోతుంది. అసలు వాడు ఏంటి బావా, వాడి ధైర్యం ఏంటి బావా, అసలు వాడు ఏమనుకుంటున్నాడు బావా అనే విధంగా అపూర్వ కోపంగా అంటూ ఉంటుంది. ఇక అదంతా విన్న భూమి చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. నాన్న మాట ఇచ్చాడంటే ఖచ్చితంగా బావని ఏదో చెయ్యబోతుంది. ఆ అపూర్వ పన్నాగం అర్థమైంది. అపూర్వ మాటలు పట్టుకొని నాన్న ఏదైనా చేసినా చేస్తాడు. ఇప్పుడు నేనేం చేయాలి అని అనుకుంటూ చాలా కంగారు పడిపోతూ భూమి చూస్తూ ఉంటుంది. ఇక అప్పుడే శరత్ చంద్ర ఇలా అంటూ ఉంటాడు. అపూర్వ, ఈ పెళ్ళి వారం రోజుల తర్వాత పెట్టడం లేదు. ఇక ఈ 2 రోజుల్లోనే భూమి ఉదయల పెళ్ళి జరిపిస్తాను. ఇక 3వ రోజు వాడిని నేను భూమి మీద లేకుండా చేస్తాను. అలా అని నీకు నేను మాట ఇస్తున్నాను అపూర్వ అనే విధంగా అనగానే భూమి ఒక్కసారిగా కుప్పకూలి క్రింద పడిపోతుంది. 2 రోజుల్లో ఉదయ్కి నాకు పెళ్ళ. అసలు ఏం జరుగుతుంది భగవంతుడా, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు నేనేం చేయాలి అని అనుకుంటూ చాలా కంగారు పడిపోతూ అలానే చూస్తూ ఉండిపోతుంది. మరి ఆ తర్వాత ఏం జరుగుతుంది ఏంటి అనేది నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. లేట్ చేయకుండా చూసేయండి.